ఎమ్మెల్సీ కవిత దూకుడుపై గులాబీ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా కవిత తీరు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాగృతి పేరుతో కవిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? పార్టీతో నిమిత్తం లేకుండా జాగృతిని బలోపేతం చేస్తున్నారా? అసలు కవిత ఆలోచన ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన రాజకీయ వ్యవహార శైలి మార్చుకుని దూకుడుగా వ్యవహరిస్తుండడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు, ముఖ్యంగా సొంత పార్టీపై విరుచుకుపడుతున్న తీరు పార్టీ నేతల్లో ఆందోళనకు దారితీస్తోంది. కవిత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కవిత తన రాజకీయ స్థాయి పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారా అన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు కవిత వెనుక ఉన్న సామాజిక వర్గాలు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాయి. మహిళా నాయకత్వంలో ఇలాంటి దూకుడు అవసరమేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను, రాసిన లేఖను సమర్థిస్తున్నారు. అమెరికా పర్యటన సమయంలో కవిత జాగృతి అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే ముందు జాగృతి కమిటీలను కవిత రద్దు చేశారు. ఇప్పుడు వరుసగా కమిటీలు వేస్తూ జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం, జాగృతి యువజన విభాగం, మహిళా విభాగం కమిటీలను సింగరేణి 11 ఏరియాల్లో కోఆర్డినేటర్లను ఇప్పటికే నియమించారు. జాగృతిని విస్తృతం చేస్తూ తన మార్క్ రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారు కవిత. మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా అంటున్నారామె. పార్టీ చెయ్యని పనులు సగం మేర తానే చేస్తున్నా అంటున్నారు. ఉద్యమ సంస్థగా ఏర్పడిన తెలంగాణ జాగృతి 10 విభాగాలతో బలంగా ఉంది. జాగృతిని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్ లో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు కవిత. ఇప్పటికే 48 నియోజకవర్గాల్లో పర్యటించిన కవిత రానున్న రోజుల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలతో స్పీడ్ పెంచుతూనే సింగరేణిని అమ్మే కుట్రలపై కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపైన కవిత స్పందించారు. కేసీఆర్ కు నోటీసులపై బీఆర్ఎస్ వెంటనే కార్యాచరణ చేపట్టకపోతే జాగృతి తరపున కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు కవిత. ఎమ్మెల్సీ కవిత తాజా ఆరోపణలపై షాక్ లో ఉన్న పార్టీ నేతలు రానున్న రోజుల్లో కవిత ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కవిత మాత్రం పార్టీపై ఆరోపణలు చేస్తూనే జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.